రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి దేవుని వాక్యం వినే ముందు ఆత్మీయ సహాయం కావాలి. వినబుద్ధి గల మనస్సు, విన్న వాక్యములు మన హృదయములో స్థిరముగా ముద్రించబడి వాక్య ప్రకారముగా జీవించే ఓ మంచి జీవితమును ప్రభువు మనకివ్వాలని ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు మీరు జరిగించిన విశేషమైన కార్యక్రమమును బట్టి వందనాలు, స్తోత్రాలు. కొన్ని నిమిషములు నీ వాక్య నడిపింపు మాకు అనుగ్రహించి మీరు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులను బలపరచండి, ధైర్యము చెడిన వారికి ధైర్యమునివ్వండి. ఏ విషయములో కృంగిపోతున్నారో ఆ విషయములో మీరు బలపరిచి ప్రభువా నీ అందలి రక్షణలోను విశ్వాస జీవితంలోనూ పెంపారచు వధువు సంఘమునకు సిద్ధపడు కృప నిమ్ము. కొన్ని నిమిషాలు నిలిచిన దాసుని, వచ్చిన బిడ్డలను మీ ఆత్మతో శక్తితో నింపి నీ మహిమ కొరకు వాడుకోమని యేసువారి పుణ్యనామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, దేవదేవుని దివ్య నామమున కృపయు సమాధానమును మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. మరణాత మరణాత. ఈ దినము మీతో మాట్లాడే వాక్య భాగము రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయములో ఒక విశ్వాస కుటుంబమునకు, ఒక విశ్వాసికి బలమైన ఆదరణ కలిగించే వాక్యాన్ని మనం వింటున్నాం. 4 అద్భుతాలు ఈ వాక్య గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. 4 అద్భుతాలు ఈ వాక్య గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. అందలి ఒకటి, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య దైవజనుని దగ్గరకు వచ్చి, దైవజనుడైన ఎలీషా గారి వద్దకు వచ్చి మొరపెట్టుకుంటుంది. ఏమని అంటే, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని మీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ప్రవక్తల శిష్యులలో ఒక ఆయన అప్పులు చేసి చనిపోయాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. అప్పులోళ్ళు వచ్చి, నీ 2 కుమారుల్ని మేము తీసుకుపోతాం జీవితకాల బానిసలుగా అని వాళ్ళు ఆమెతో చెబుతున్నారు. ఒకటి, భర్త పోయి పుట్టెడు దుఃఖములో ఉంది. రెండవది, 2 కుమారులు ఉన్నారు అంటే వారు కూడా దూరమయ్యే ప్రమాదం వచ్చింది. కారణం యజమాని చేసిన అప్పులు. చాలామంది గమనించాలి. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారట, అప్పు చేయుట హాని, అప్పు తీర్చక హాని. అప్పు చేయడం ప్రమాదం,
అప్పు తీర్చకపోయినా ప్రమాదమే. మరి అప్పు చేయకుండా ఎలా? అప్పులు అత్యవసర విషయాలకు అప్పు చేయొచ్చు, అది మన శక్తికి మించింది అయి ఉండకూడదు. అప్పు మన ఆదాయానికి మించినది అయి ఉండకూడదు. అప్పు ఈనాడు చాలామంది అప్పులు ఎక్కువ చేసేస్తున్నారు. ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా అది ఎంతవరకు కుటుంబానికి అభివృద్ధికి ఉపయోగకరమో ఆలోచించాలి. ఒకటి జీవితంలో అవసరం, రెండోది విలాసం. మొదటిది అవసరం, రెండోది విలాసం. అవసరానికి అప్పు చేయొచ్చు. ఇంటిలో ఆహార ధాన్యాలు లేవు, తప్పదు, అప్పు చేయాలి. అలాగే ఇంటిలో పెళ్ళి వచ్చింది, తప్పదు, కానీ అది మన స్థాయిలోనే అప్పు చేయాలి, మన ఆదాయానికి సరిపోయే స్థాయిలోనే అప్పు చేయాలి. ఎవరో బాగా చేశారు సమర్థులు, మనం కూడా విందు ఆడంబరం వాళ్ళకి ఏమాత్రం తీసుకుపోకుండా చెయ్యాలని ఖర్చు చేసామనుకోండి, ఉప్పులు ఊబులో పడి బయటకు రావడం చాలా కష్టం. మనకి ఎంత స్తోమత ఉందో అంతలోనే అప్పు చేయాలి. ఈ కరోనా ఇది వచ్చి ఒక రకంగా ఉపకారమే చేసింది. ఇదివరకు విందు వినోదాలకి పూర్వకాలం ఆ కుటుంబ సభ్యులు వారు శక్తి కొలది సాధారణమైన భోజనాలతో విందులు చేసేవారు. కాలక్రమేణా మరి పరిస్థితులు మెరుగుపడ్డాయి, ఆదాయాలు మెరుగుపడ్డాయి. ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ఊహతో, ఎక్స్పెక్టేషన్తో అప్పులు చేసేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు విషమించాయి. కరోనా కారణాన్న ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ మందగిల్లాయి. అన్ని వృత్తులు స్తంభించిపోయాయి, ఆదాయాలు ఆగిపోయినాయి. నెల కట్టాల్సిన ఈఎంఐ, నెల కట్టాల్సిన వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. చివరికి కుటుంబ పోషణే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగానికి ఇంత ఆదాయం వస్తుందని ఆ ఆదాయంలోనే ఖర్చులు పెట్టేసుకుని అప్పులు చేశారు, నెల తీర్చేయచ్చని. అలాంటి వారు అద్దెలలో అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కనుక మన స్థాయిని బట్టే అప్పు ఉండాలి. అప్పులు తీర్చలేక పరువు కోసం ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కనుక అప్పు అవసరానికి చేయొచ్చు, విలాసానికి చేయకూడదు. విలాసం అంటే ప్రయాణం చేయడానికి ఒక వాహనం అవసరం. ఒక వాహనం అవసరం అనుకుందాం, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవచ్చు, లేకపోతే ఎఫ్ఆర్ ఒక 70-80 వేలు కొనుక్కోవచ్చు. అయితే ఇంకా విలాసవంతమైన వాహనాలు కొంతమంది యవ్వనస్తులు వాడుతున్నారు. 1,50,000, 1,80,000, 2 లక్షలు. ఇది అవసరమా విలాసమా? విలాసం, ఆలోచించాలి. అలాగే మన ఆదాయం కొంచెం, చిన్న ఇల్లు కొనుక్కోగలం, కానీ పెద్ద ఇల్లు కొనేశారు, అప్పులు తీర్చలేం. ఈ మనం పెట్టిన డబ్బులు అన్నీ కూడా పోతాయి తీర్చలేకపోతే. విలాసవంతానికి వెళ్ళకూడదు. అలాగే మన స్థితిని బట్టి మనం మసులుకుంటూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే లగ్జరీకి, దురలవాట్లకు బానిసలు అయిపోయారు. ఇప్పుడు త్రాగుడు, పేకాట, కోడి పందాలు, అలాగే చాలామంది వీకెండ్ పార్టీ, ఆదివారం సెలవు, శనివారం స్నేహితులతో బార్లకి వెళ్ళి, పబ్బలకి వెళ్ళి, బిర్యానీలు హోటల్కి వెళ్ళి శుభ్రంగా తిని త్రాగి ఆలస్యం ఇంటికి వచ్చి పడుతున్నారు, లేదా ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇంటి దగ్గర పాడేస్తున్నారు. ఆ భార్య పిల్లలు ఎంత నలిగిపోతున్నారో, ఎంత వేదన చెందుతున్నారో ఈ పశువుకి అర్థం కావట్లేదు. ఏమనుకోవద్దు పశువు అన్నామని, పశుప్రాయులు అని బైబిల్ చెబుతుంది. నీ గురుతర బాధ్యత ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని చక్కగా నడిపించాలి,
కుటుంబానికి ఏ లోటు లేకుండా చక్కని భోజనం పెడుతూ, వస్త్రాలు ఇస్తూ, చక్కగా నడిపించాలి, పిల్లలు బాగా చదివిస్తూ. అది బాధ్యత. అది మర్చిపోయి ఎంతోమంది బాధ్యతారహితంగా జీవిస్తూ కుటుంబాన్ని పాడు చేస్తున్నారు. ప్రియులారా, మంత్ ఎండ్ పార్టీ జీతాలు వచ్చినప్పుడు వారానికి ఒకళ్ళు జీతాలు వచ్చినప్పుడు సరిగ్గా ఖర్చు పెట్టేస్తున్నారు. చివరికి ఆ ఇల్లు అప్పులమయమైపోతుంది. ఖరీదైన స్థలాలు అమ్మేస్తున్నారు, బంగారాలు అమ్మేస్తున్నారు, చివరికి ఉన్న ఇల్లు కూడా అమ్మేసి అద్దెలకి వెళ్ళిపోతున్నారు. ఎంత విచారం అండి! కారణం అప్పు. అందుకే దైవజనుడు దేవదాసే గారు అన్నారు, అప్పు చేయుట హాని, అప్పు తీర్చక హాని. అప్పు చేశాము అంటే తీరే వరకు నిద్రపోకూడదు, ఒకటి తీరాక ఇంకొకటి పెట్టుకోవాలి. ప్రియులారా, దైవజనుడు దేవదాసయ్య గారు రాకడ వర్తమానాల్లో అగ్గిపెట్టి బాకీ ఉంటే రాకడకు ఎత్తబడలేరు అని రాశారు. ఎంత బాకీ? అగ్గిపెట్టి బాకీ. ఎంతమ్మా అగ్గిపెట్టి? ఎంత ఉంటుంది అగ్గిపెట్టి? చెప్పండి, పర్లేదు. ఎంతండి? ఎంతండి? రూపాయేనా? మరి ఈ మాట రాసి సుమారు 70-80 సంవత్సరాల క్రితం రాశారు. అప్పుడెంతో? చాలా తక్కువ. పూర్వకాలం పెద్దలు ఒక మాట అనేవారు, ఏంటో తెలుసా? రణమైనా ఉండొచ్చు కానీ రుణం ఉండకూడదన్నారు. రణం అంటే ఏంటి? శరీరానికి పుండైనా ఉండొచ్చేమో కానీ, ఆ బాధన భరించొచ్చేమో కానీ రుణ బాధ భరించలేము, అప్పుల బాధ భరించలేము అన్నారు. మరి ఎందుకని ఉంటారు? అప్పులోని కనుసు మేరలో చూస్తే ఇక్కడ గుండె జల్లుమంటది. అప్పులోని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం మానేస్తారు. ఎన్ని అబద్ధాలో, ఊళ్ళో లేను, అలాగా ఇలాగా అని ఎన్ని సాకులు చెప్తారు చూశారు. ఈలోక జీవితము దుర్భరమే, తదుపరి జీవితము దుర్భరం. నరకము, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. కనుక ప్రియులారా, తీర్చగలిగినంత అప్పు చేయాలి, తీర్చేసుకోవాలి, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. నేనంటాను, తీర్చలేకపోతే మాత్రం ప్రమాదం. తీర్చలేకపోతే ప్రమాదం. అప్పులు తీర్చేయాలి. అప్పులు తీర్చకుండా చనిపోతే ఆ ఇల్లు ఎంత వేదనో తెలుసా? ఇప్పుడు ఈ ప్రవక్తల శిష్యుడు, ప్రవక్త దగ్గరున్న శిష్యుడు, వాక్యం వినేవాడు, దైవభక్తిలో పెరిగేవారు, ఈయన కూడా అప్పు చేశాడు. ఎందుకు చేస్తుంటాడు? సడన్గా చనిపోయాడు. చెప్పొస్తుందా మరణం? వయసుతో పని లేదు మరణానికి, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. కనుక తర్వాత కుటుంబానికి భారం కాకూడదు. నీ తర్వాత కుటుంబానికి భారం కాకూడదు. ఆలోచించాలి. ప్రియులారా, గొల్లుమని ఏడుస్తుంది. అప్పులోళ్ళు వచ్చారు. అండ్ అప్పు ఇచ్చిన వాళ్ళకి, వడ్డీ వ్యాపారస్తులకి బంధుత్వం ఉండదు, స్నేహం ఉండదు, ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. అది ఎప్పుడో సమాధి చేసే ఆ వృత్తిలోకి వచ్చారు. మానవ విలువలు ఉండవు. అప్పులు ఇచ్చేటప్పుడు నవ్వుతూ ఇస్తారు, వసూలు చేసేటప్పుడు కఠినంగా వసూలు చేస్తారు. ఆలోచించాలి ప్రియులారా. మన శక్తి కొలది అప్పు చేయాలి. అప్పు చేశాక వెంటనే తీర్చేసుకోవాలి. వారు అడక్క మునిపే కరెక్ట్గా కట్టేసుకోవాలి. రెండవది, కరెక్ట్గా బాకీలు తీర్చే వాళ్ళకి, కరెక్ట్గా బ్యాంకులో వాయిదాలు కట్టే వాళ్ళకి ఆ బ్యాంకు నమ్మకం పెరిగి, అప్పు ఇచ్చిన వాళ్ళకి నమ్మకం పెరిగి అవసరంలో అడగకుండానే అడిగిస్తుంటారు అప్పులు. అవునా? ఆ నమ్మకం కాపాడుకోవాలి. ఆ నమ్మకం కాపాడుకోవాలి. పలానా వారికి అప్పిచ్చామంటే పువ్వుల్లో పెట్టి తెస్తారంటారు.
అమ్మో కొందరికి అప్పు ఇచ్చామంటే నరకం చూపించేస్తారు, వీళ్ళకి చాలా ప్రమాదం అంటారు. మరి ఇక్కడ వాక్యం వింటున్న మీరు ఏ సాక్ష్యం కలిగి ఉన్నారు? మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యం కలిగి ఉన్నారు? నమ్మకమైన సాక్ష్యం ఉందా? ఆలోచించాలి ప్రియులారా. ఈ ప్రవక్తల శిష్యుడు చనిపోయినప్పుడు ఒక బాధ భర్త కోల్పోయాను అని ఏడుస్తుంది. రెండో బాధ అప్పులు వచ్చమ్మా, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లలిద్దరిని తీసుకుపోతాను, నీ కొడుకులిద్దరిని. అయ్యో వాళ్ళని చూసన్నా బ్రతుకుదాం, వాళ్ళ సంపాదనతోనైనా అప్పులు తీర్చుకుంటూ నిలబడదాం అనుకుని ఆలోచించేలోపే అప్పులోళ్ళు వచ్చేసారు. పోనీ అప్పులోళ్ళు దుఃఖంలో ఉంది, ఆ దుఃఖం తీరిన తర్వాత వెళ్దాం అని ఆలోచన ఉంటుందా? ఉండదు. దురాశ, ధనాశ సమస్తమైన కీడులకు మూలం. చాలామంది ఇంటి యజమాని చనిపోయి వాళ్ళ దుఃఖంలో ఉంటే ఈ ఆస్తులు ఆ దుఃఖ దినాలు పూర్తి అవ్వకుండానే పంచుకోవడానికి ఎగబడుతుంటారు. ఎంత విచారం అండి. పోనీ వాక్యం ఎరగని వారు, విశ్వాస జీవితం ఎరగని వారు అలా చేశారంటే అనుకోవచ్చు. వాక్యము ఎరిగిన వారు, పాటలు పాడేవారు, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసేవారు, దైవ సేవ చేసేవారు సహితం కొందరు, అందరూ కాదండి, దేవుని సేవకులైన వారిలో కూడా కొందరు ఎదుటివారు దుఃఖంలో ఉంటే నీ దుఃఖం నాకెందుకు, నాకు రావాల్సిందేదో ఇచ్చేయి. ఎంత విచారం, ఎలా దిగజారిపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, అప్పుల వాడికి ప్రేమ ఉండదు. ప్రేమతో ఇచ్చాడా? నీ వల్ల ఆదాయం పెరుగుతుందని ఇచ్చాడా? ఆదాయం పెరుగుతుందని. ఆయన కావాల్సిన ఆదాయం. నీ మీద ప్రేమ, నీ మీద మమకారం ఆయనకు పని లేదు. అప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక దైవజనుడిని ఆశ్రయించింది. ఎవరా దైవజనుడు? ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని ఏడ్చింది. అయ్యా దైవజనుడా, ఇదిగో నీ దాసుడు, నా యజమాని, నా పెనిమిటి, యెహోవా యందు భక్తి కలిగిన వాడు, నీకు తెలుసు చనిపోయాడయ్యా. అప్పులలో వచ్చారయ్యా, నా 2 కుమారులు తీసుకుపోతాకు వచ్చారయ్యా, నాకు సహాయం చేయమని ఆర్దిస్తుంది, ఏడుస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. అప్పుడు ఆయన అన్నారు, ఆమె హృదయాన్ని చూచి, ఆమె నిరాధారంగా ఉంది, ఆమె చాలా అవసరములో ఉంది. మీరు గమనించాలి. మరి ఆమెకి చేసావు కదా, నాకు చేయమని అడగొచ్చు. ఈమెకు పొలం లేదు, ఆదాయం వచ్చే మార్గం లేదు, ఉన్నది కొడుకులు తీసుకుపోతున్నారు. అంటే ఈమె అవసరములో ఉన్నది, ఈమె నిజమైన అవసరములో ఉన్నది, ఈమె కార్చే కన్నీళ్లు నిజమైనవి, ఈమె దుఃఖము నిజమైన దుఃఖము, ఈమె పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం అని దైవజనుడు ఎరిగి, అమ్మా నీ దగ్గర ఏమున్నదో అది నాకు తెలియజెప్పు అని అడిగారు దైవజనుడు. అప్పుడు ఆమె ఏమన్నారు తెలుసా? అయ్యా నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. ఏముందట? నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప ఏమీ లేదు. నూనె కుండలో ఏముంటుంది? నూనె ఉంటుంది. ఏముంటుందమ్మా? నూనె ఉంటుంది. మీరు గమనించాలి. అది చాలు. కుండ అంటే ఏంటి? కుండ దేంతో చేస్తారు అమ్మా? ఇప్పుడు జనం ఏమంటారంటే, కుండ అంటే ఏంటి మమ్మీ, కుండ అంటే ఏంటి డాడీ అనే రోజులు వచ్చేసాయి. ఎందుకంటే అవి లేవు, ఆ తరం దాటి వచ్చేసాం. ప్లాస్టిక్ పాత్రలు, సేమణి పాత్రలు, ఇంకా నాన్ స్టిక్ పాత్రలో వచ్చేసాం మనం. కుండ మట్టితో చేసి అగ్నిలో ఆమలో కాలుస్తారు. పూర్వకాలం కుండలో, ఇప్పటికీ కుండలో వండిన వంట మంచిది అనే పేరు మాత్రం అలా ఉండిపోయింది.
మన పేపర్లో రాస్తూ పులస చేపల రోజులకి అది పులస చేపల గురించి వర్ణిస్తూ చింతపుల్లలతో కుండలో వండితేనే బాగుంటుందంట టేస్ట్. అంటే కుండకు ఎంత టేస్టీ వచ్చిందో చూసారా. కుండలో వండిన పదార్థం శ్రేష్టం. సరే, కుండ మట్టితో చేస్తారు. నేను ఇక్కడ ఒక్కసారి ఆ కుండను విడిచిపెట్టి ఇంకో కుండ దగ్గరకు వస్తాను. ఈ మానవ దేహం కూడా కుండే. ఈ మానవ దేహాన్ని దేంతో చేశాడు దేవుడు? మట్టితో చేశాడు. ఎక్కడ చేశాడు? ఏదైనా తోటలో చేశాడు. మట్టితో చేసి ఏమూదాడు? జీవాత్మనుదాడు, మనిషి అయ్యాడు. అంటే మట్టితో చెబిన శరీరము కూడా ఇది తోలుకొండ. ఈ కుండలో ఏముండాలో తెలుసా? నూనె ఉండాలి. నూనె విశ్వాసమునకు గుర్తు. నూనె ఉన్నప్పుడు దీపం వెలుగుద్ది. విశ్వాసం ఉన్నప్పుడు దీపం మండుతూ ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం విశ్వాసమును బట్టే మండుతూ ఉంటుంది. ఈ కుండలో విశ్వాసం ఉంటే నీ జీవితంలో అవసరమైన ప్రతి కార్యము దేవునికి చేయబోతున్నాడు. ఆమేన్. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. కనుక విశ్వాసముతో వేడుకోవాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అవసరములో ఉన్న వారికి వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. అది నిజమైన పశ్చాత్తాపం, అది నిజమైన దుఃఖము, నిజమైన మొరై ఉండాలి. ప్రియులారా, గమనించాలి, ఆలోచించాలి. నిజమైన అవసరం చూసి దేవుడు కార్యం జరిగిస్తాడు. సరే ప్రియులారా, అప్పుడు అన్నాడు దైవజనుడు, కుండ ఉంది, నూనె ఉంది కుండలో, నీకు దొరకగలిగినన్ని ఖాళీ పాత్రలు, వట్టి పాత్రలు ఎరవ తెచ్చుకో, దొరికినన్ని పాత్రలు సంపాదించుకో, వెళ్ళు అన్నాడు. అప్పుడు వెంటనే నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒకతొట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును తా కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసిన. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పిన అంతలో నూనె నిలిచిపోయెను. దైవజనుడు చెప్పారు, అమ్మా, ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో మీ బాధ చెప్పుకుంటూ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏదో అవసరం బట్టి వచ్చింది, మీ మాట వింటుండేనే అడ్డమేసేస్తుంటారు కదా. అవునమ్మా, నిన్నటిదాకా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, అయ్యో నిన్న మొన్న వచ్చి నీకు ఉపకారం చేద్దును, అయ్యయ్యో అంత దాటిపోయొచ్చావు, నేనేం చేయలేను అంటారు. స్నేహితులు, బంధువులలో కొందరు మాత్రమే యథార్థమైన మనస్సుతో సహాయం చేసే పుణ్యమూర్తులు ఉన్నారు. నేటి కాలంలో లేరని చెప్పడానికి వీల్లేదు, ఉన్నారు కనుకనే సమాజం ఇంకా నిలిచింది. ఉన్నారండి యోగ్యులు ప్రియులారా. కానీ దైవజనుడితో చెప్పుకుంది, తన బాధ అంతా చెప్పుకుందండి. దైవజనుడు విని ఆత్మ ద్వారా ఒక సలహా ఇచ్చాడు. దైవజనుడికి చెబుతుంటే పరిశుద్ధాత్మ దైవజనుల నుండి ఈమెకు సలహా ఇచ్చింది. నీ దగ్గర ఏముంది? నూనె కుండ తప్ప ఏమీ లేదు. అలాగా చాలు, ఖాళీ పాత్రలు పోగు చేసుకో. ఇంటికి వచ్చేసి కొడుకులతో చెప్పింది, నాయనా పక్క ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఈ ఆంటీ దగ్గరికి వెళ్ళి పాత్రలు తేండి. తెచ్చారు. గది నిండా, ఈ గది నిండా, హాల్ నిండా, వరండా నిండా పేర్చేశారు. ఆ కుండ పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అలాగ ఉంచారు. నూనె ప్రవహిస్తుంది. ఒక కొండ నిండింది, రెండో కొండ నిండింది, మూడో కొండ నిండింది. అలా గదిలో కొండలు, హాల్లో కూడా అన్నీ నిండిపోయినాయి. ఇంకా పట్టరా నాన్న? ఇంకా తేలేనమ్మా, తేలేను. అప్పుడు దారాగిపోయింది. ఎంత సమృద్ధి! అప్పుడు దైవజనుడు అన్నారు, దైవజనుడి దగ్గరికి వచ్చి విషయం చెప్పింది, అయ్యా ఇలా జరిగింది, నీవు పోయి
నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుమని ఆమెతో చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక, ప్రభువుకు మహిమ కలుగునగాక. ప్రియులారా, నీవును నీ పిల్లలను ఆ నూనె అమ్మి బాకీ తీర్చుకో, మీ కుటుంబంతో హ్యాపీగా బ్రతకమని చెప్పాడు. అంటే అప్పుల సమయంలో కూడా దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే దేవుని సహాయం వస్తుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అప్పులలో భయపడొద్దు, అప్పులలో కృంగిపోవద్దు. ప్రభు వైపు చూడండి, ఓ మంచి సహాయం మీకు వస్తుంది, ఒక అద్భుతమైన సహాయం వస్తుంది. దేవుడు ఎవరిని పంపిస్తాడో వారిని పంపించి మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, రాలేకపోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నారు కనుక ఆయన మీ దగ్గరికి పంపిస్తాడు ఒక గొప్ప మనసున్న మహా వ్యక్తిని. ఆ వారి ద్వారా దేవుడి కార్యం జరిగిస్తాడన్న సత్యాన్ని గమనించాలి. కనుక ఈ వాక్యం వింటున్న మీరు మీ ఇంటిలో నేర్పుకోవాలి. మనం విందు వినోదాలకి మన ఆదాయాన్ని మించి వెళ్ళకూడదు. ఖర్చు మన ఆదాయం లోపలే మన ఖర్చు ఉండాలి. అప్పుల పాలు అవ్వకూడదు. అప్పుల వలన టెన్షన్ పడిపోతారు, అప్పుల వలన భయపడిపోతారు. అలా భయపడ్డ వలన శరీరములో కొన్ని బలహీనతలు వస్తాయి. అక్కడి నుంచి బాడీ పటుత్వం తగ్గిపోయి అస్తమాను వైద్యుల దగ్గరికి వెళ్ళడమే. ఆ టెస్టు, ఈ టెస్టు, ఆ మందులు, ఈ మందులు, మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. కనుక అప్పు చేయలేదనుకోండి, సింహంలా ధైర్యంగా ఉంటారు, చీకు చింత లేకుండా హ్యాపీగా ఉంటారు, సమృద్ధిలో ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆమేన్. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేస్తాను. అప్పులు తీరిపోయి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? చుట్టాలు పోగేసుకుని, బంధువులు పోగు చేసుకుని దేవునికి దూరం అవడమా? భక్తుడు అంటున్నాడు, మహారాజై చిరకాలము నా దేవుని మందిరములో నివాసము చేస్తాను. ఆమేన్. అప్పులు తీరిన సోదరుడా, సోదరి, ఆస్తిపరులైన వారలారా, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఒకప్పుడు కులస్తులు ఇడిచిపెట్టేస్తారు. కష్టాలు తీరే దేవుని కృపను బట్టి ఆ కులం కావాలి. ఒకప్పుడు స్నేహితులు విడిచిపెట్టేశారు, దేవుని కృపను బట్టి మెరుగుపడ్డారు, మరలా స్నేహితుల దగ్గరికి వచ్చేస్తారు. ఒకప్పుడు అందరూ విడిచిపెట్టారని దేవుని దగ్గరికి వచ్చారు. దైవజనుడు ప్రార్థించి చక్కని జ్ఞానముతో, ఆత్మ ప్రేరణతో మంచి సూచనలు ఇచ్చి, సలహాలు ఇచ్చి, మోకాళ్ళు లేచి, చేతులెత్తి దేవుని బ్రతిమలాడి ఈ సోదరుని దీవించము, ఆ సహోదరుని ఆశీర్వదించమని పగలు రాత్రి పాస్టమ్మ గారు పిల్లలు సంఘములో ప్రార్థన చేస్తూ విడుదల కొరకు ప్రార్థన చేస్తారు. కాస్త తీరిన తర్వాత మందిరానికి వచ్చే తీరుకుండదండి. కానీ ఇక్కడ దావీదు అనే దైవజనుడు అంటున్నారు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. దేవుని మందిరంలో నివసిస్తాను. ఇశ్రాయేలీయులకు రాజు, అంత గొప్ప రాజు, దేవాలయంలో గడిపే టైం ఉంటుందా? 2-3 పిల్లలు ఉంటుంటే ఎందుకు రావట్లేదంటే సాగుతలేదండి. ఏంటి, 4 పని చేయడానికి సాగట్లేదట. ఎంత బాగుందండి. రేపు దేవుడు కూడా అదే అంటాడు. ఇప్పుడు ఒక సాగు చెప్తే అది ఒక మేకై కూర్చుంటుందట. రేపు ఆపదకాలంలో కూడా నాకు సాగట్లేదమ్మా, నాకు కోట్ల మందిని చూడాలన్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? దేవుని దగ్గరికి రావాలి. చిరకాలము, నా బ్రతుకు కాలము దేవుని మందిరంలో నివసిస్తాను. ఎంత భాగ్యమండి. దేవుని మందిరము యొక్క ఆవశ్యకత ఏంటో, దేవుని మందిరం యొక్క విలువేంటో, దేవాలయంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో, దేవాలయంలో ఉన్న ఆనందం ఏంటో, దేవాలయంలో ఉన్న బలం ఏంటో, దేవాలయంలో ఉన్న నడిపింపు ఏంటో, దేవాలయంలో ఉన్న గొప్ప కృప ఏంటో దావీదు గారికి తెలుసు.
ఈనాడు దేవుని మందిరాల్లోనికి రావడానికి చాలామంది వెనకబడుతున్నారు. కొంచెం పరిస్థితులు మెరుగుపడితే ఇంక దేవుడు అవసరం లేదు, దైవజనులు అవసరం లేదు చాలామందికి కాదు. అలాంటి వారు ఎందరినో మనం చూస్తాం, అలాంటి ఎందరినో మనం చూస్తుంటాం. ప్రియ దేవుని పిల్లలారా, గమనించాలి. దేవుని దగ్గర నివసించడానికి ఇష్టపడాలి. దేవుని దగ్గరికి వచ్చి వెళుతుంటే ఎంత ఆశీర్వాదమో అది అనుభవించిన వారికి తెలుస్తుంది. కనుక సమృద్ధిలో ఉంటాం, దీవించబడతాం, ఎప్పటికప్పుడు దేవుని వాక్కు చేత బలపరచబడతాం, ఎప్పటికప్పుడు దేవుని వాక్యము చేత ఆదరించబడతాం, ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడుతూ మంచి మార్గములో తొట్టిల్లకుండా స్లిప్ అవ్వకుండా నడిపించబడతాం. అందుకు దేవుని మందిరానికి రావాలి. ఈ వాక్యము ద్వారా మీరు గమనించాల్సింది, న్యాయబద్ధమైన పనికి మాత్రమే అప్పు చేయాలి. చాలామంది తీరిగ్గా ఉండి, దైవజనుడు దేవదాసే గారు అన్నారట, అవసరం లేకుండా ఏ వస్తువు కొనకూడదు. ఎవరో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు, బట్టల మూటని దింపుతాడు. అవసరం లేదు, ఇంటి నిండా బట్టలు ఉన్నాయి, అందరూ కొనుక్కుంటారు, వీళ్ళు కొంటుంటారు. అలాగే అవసరం లేకపోయినా వస్తువులు కొంటుంటారు. ఎందుకంటే ఇంటి నిండిపోవడం తప్ప. అవసరానికి మించి కాకుండా దేవునితో మంచి సహవాసం కలిగి ఏది అవసరం అది సమకూర్చుకుంటూ ఆత్మీయంగా దేవునిలో ఆయన కృపలో వర్ధిల్లుతుండాలి. దయచేసి ఈ కడవరి దినములలో లగ్జరీకి అలవాటు చేయొద్దు. మీరు, మీ కుటుంబాలు, పిల్లలు సామాన్యమైన స్థితిలో ఉంటూ ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉండాలి. అట్టి దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒకవేళ పొరపాటున అప్పుల్లో ఉండి బయటికి రాలేకపోతే రండి దేవుని సన్నిధికి, ఆయన దగ్గర మొరపెడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కష్టాన్ని, మీ పనిని, లేక మీ ఉద్యోగాన్ని, లేక మీ వ్యవసాయాన్ని, లేక మీ వ్యాపారాన్ని, మీరే పని కలిగి ఉన్నారో అదే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడే మిమ్మల్ని అప్పుల నుంచి బయటికి లేపి గొప్పగా నిలబెడతాడు. చూడండి, చేపలు పట్టడానికి వెళ్ళారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, దొరికాయా? దొరకలేదు. దేవుని అనుమతి లేకుండా వెళ్ళారు కనుక దొరకలేదు. ఆ ఉదయాన్నే యేసు ప్రభు వచ్చారు, ఎదుక్కుంటూ వచ్చారు. పిల్లలారా, భోజనమునికి మీ వద్ద ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఏమీ లేవయ్యా. దోణి కొంచెం ముందుగా కుడివైపు రాలేయమన్నారు. విస్తారమైన చేపలు వాళ్ళ బిలబిలమని కొట్టుకుంటున్నాయి. 153 పెద్ద చేపలు అంటాయి. ఎవరు మాట వలన? దేవుని మాట వలన. మరి అదే సముద్రములో అదే నావతో అదే వలతో వాళ్ళ రాత్రంతా ప్రయాసపడ్డారు, పడలేదు. దేవుని మాట లేదు, దేవుని అనుమతి లేదు. దేవుని అనుమతి లేనందున పడలేదు. ప్రభు చెప్పారు, పడ్డాయి. అందుకే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళితే ఆ వారమంతా మీరు క్షేమంగా, ఆరోగ్యంగా, మీ పనిలో నిండు శాంతిగా ఉంటారు. ఇలా గమనించాలి. కనుక మీరు వాక్యం వింటున్న మీరు జ్ఞానవంతులు కావాలి. ఏ సమయంలో అప్పు చేయాలో, అప్పును ఎలా తీర్చుకోవాలో అది ప్రభు సన్నిధి మీద ఆధారపడి ఆయన కృపలో సాగుతుంటే ఆయనే నడిపిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ మీకు కలిగిన అప్పుల నుండి విడిపించి సర్వ సమృద్ధులను నడిపించి మీ ద్వారా ప్రభు మహిమ పొందుచుండునుగాక. ఆమేన్.